ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ ఆఫీసర్ అయిన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా అందుకు సహకరించిన ఎస్పీ గారికి వీరందరికీ హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఫ్యాన్ గుర్తుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున వారు ఆదరించినందుకు వారితో పాటుగా నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు నిరంతరం శ్రమించిన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆ పార్టీను జగన్మోహన్ రెడ్డి గారిను పెద్ద ఎత్తున అభిమానించిన జిల్లా ప్రజానీకానికి హృదయపూర్వకంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నాయుడు గారు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని పన్నాగాలు పన్నినా ఎలక్షన్ ఎక్కడికక్కడ గొడవలు సృష్టించడానికి ప్రయత్నించిన వాటన్నిటినీ అధిగమిస్తూ ఈరోజు రాష్ట్రంలో 80% పోలింగ్ శాతం జరిగింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఫ్యాన్ గాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆదరణ, యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏ విధంగా ఉంది అన్నది ఓటు రూపంలో ఫ్యాన్కు ఓటు రూపంలో ఈరోజు ప్రజలు చూపించారు అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ వీడ్కోలు పలికారు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇంకా దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఇవే ఆఖరి ఎన్నికలు, ఇదే మా రాజకీయ వీడ్కోలు అని ఓటు రూపంలో ఈరోజు రాష్ట్ర ప్రజలు వారికి చూపించారు. అఫ్కోర్స్ అది నిశ్చిప్తంగా ఉంది ఈవీఎంస్లో. రేపు May 23 ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎంత పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించారు అన్నది మనకు తెలుస్తుంది. ఇంకొక సంతోషమైన విషయం ఏంటంటే నేను జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మొన్న అన్నాను 2019 రిజల్ట్ విల్ బి రిపీటెడ్ అని మొన్న ప్రెస్ మీట్లో అన్నాను. బట్ నిన్న ఎన్నికలు జరిగిన తర్వాత నేనేమంటానంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా జిల్లాలో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టిస్తాము. దీన్ని ఎవరూ మార్చలేరు. 10కి 10 అసెంబ్లీ స్థానాలు, దీంతో ముడిపడి ఉన్న 3 పార్లమెంట్ స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేజెక్కించుకుని ఆల్ టైమ్ రికార్డ్ సృష్టిస్తుంది. మనం చూసాం గడిచిన 2 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా బ్యాలెన్స్ తప్పారు, ఎట్లాంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కలిసి వారు వినిపించే వాదన కానీ నిన్న 12-1 ఆ టైంలో వారు ఏమంటున్నారు అంటే బ్యాలెన్స్ లేని విధంగా తెలుగుదేశం పార్టీ కానీ మీట నొక్కితే ఆ ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పడిపోతుందని ఎంత బలహీనమైన మాటలు, ఎంత దిగజారుడు మాటలు, ఎంత చౌకబారు మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన స్థాయిలో మాట్లాడే విధంగా కాకుండా ఫ్రస్ట్రేషన్ గురై బ్యాలెన్స్ తప్పి ఏ విధంగా వారు వ్యవహరిస్తున్నారన్న తీరును రాష్ట్ర ప్రజానీకం గమనించారు. మనం కనుక ఒక్కసారి గమనించినట్లయితే మీరు చూడండి, ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ఒకసారి మనం వారు చేసేవన్నీ ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నట్లయితే వారి నివాసానికి కబురు చేశారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారిని వారి ఇంటికి పిలిపించుకొని కోడ్ను ఉల్లంఘిస్తూ వారి ఇంటికి పిలిపించుకొని ఎవరికి బిల్స్ చేయాలి, ఏ పనులకు బిల్స్ చేయాలి, ఏ బిల్స్ అట్టిపెట్టేయాలని చెప్పే విధానం కానీ మొబిలైజేషన్ అడ్వాన్స్ కలెక్ట్ చేయడం కోసం రెగ్యులర్ బిల్స్ని ఆపేసి కాంట్రాక్ట్స్కి మీరు బిల్ ఇవ్వండి, కాంట్రాక్టర్స్కి నీరు చెట్టు పనులకు మీరు బిల్ ఇవ్వండి, ఎన్నికల పథకాల కోసం మీరు బిల్స్ ఇవ్వండి అని అధికారులకు చెప్పే విధానం. వీటన్నిటినీ మించి ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఆదేశాలను సవాల్ చేస్తూ చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర పునేటే గారికి హైకోర్టులో సవాల్ చేయమన్న విధానం ఇది ఎప్పుడూ దేశ చరిత్రలో లేదు. అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఆర్గ్యూ చేయటం, వారిని బెదిరించడం అన్నది కూడా ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఇండియన్ హిస్టరీ, పొలిటికల్ హిస్టరీలో ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం. అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే కేవలంగా ఓటమి భయంతో ఈరోజు రాష్ట్ర ప్రధానికం తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడానికి వారు నిర్ణయించుకున్నారు. ఎందుచేతనంటే దానికి ప్రత్యామ్నాయంగా ఒక అజేయమైన శక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం విలువలకు విశ్వసనీయతకు పెద్ద పీట వేస్తూ ఈ కుటుంబం అయితేను ఈ నాయకుడైతేను ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారో తూచా తప్పకుండా వారి తండ్రి గారైన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఆ రోజు రాష్ట్రానికి రామరాజ్యాన్ని అందించారో
మరలా రామరాజ్య సాధన అనేది ఈ వ్యక్తితోనే జరుగుతుందని ఆంధ్ర రాష్ట్ర ప్రధానికం 5 కోట్ల మంది సంపూర్ణంగా విశ్వసించారు. అందుచేతనే మీరు ఎన్నికల ముందు ఎన్ని తాయిలాలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు వాటిని తిప్పికొట్టారు. ఇవన్నీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన తాయిలాలే, వీటిని మేము విశ్వసించడం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మాటను విశ్వసిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయతను నమ్ముతున్నాం, వారు ఏ మాట ఇస్తే ఆ మాట మీద నిలబడి ఉంటారని మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అనే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి పరిధులు లేని స్పీడ్తో పరిగెత్తింది. ఖచ్చితంగా రేపు మే 23 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి 100కి 100% వారు సఫలీకృతం అవుతారన్న ఒక సంపూర్ణమైన విశ్వాసంతో మరి జిల్లా ప్రజలు ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వారిని ఆహ్వానించినందుకు వారికి ఇంకొకసారి పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ప్రజలు స్పష్టంగా గమనించారు గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజ్యాంగ వ్యవస్థలను, ఆర్థిక వ్యవస్థలను నాశనం చేసినారు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్నాభిన్నమైంది, శాంతి భద్రతలు ఏ విధంగా రాష్ట్రంలో గాడి తప్పాయి అన్న విషయాన్ని మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, ముఖ్యంగా 4 గోడలున్న మహిళలు కూడా దీన్ని గమనించి ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీకు చరమగీతం పాడాల్సిన అవసరం ఆసన్నమైందని వారు నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రజలు ఆదరించినందుకు రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి వారు ఎంతో విజ్ఞతతో ఓటేశారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఇచ్చిన అభివృద్ధి, సంక్షేమం సంపన్న వర్గాల వారికే, ప్రగతి అంటే పట్టణాలకే, పల్లెలకు లేదు, సంపన్న వర్గాల వారికే ఈ ప్రభుత్వం తాలూకా సంక్షేమం అందుతుంది. ఏకపక్షంగా సంపన్న వర్గాల్లో కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసేవారికి ఈ ప్రభుత్వం సంక్షేమం అందిస్తుంది, ఈ ప్రభుత్వం ఒక వివక్షపూరితమైన పాలన అందిస్తుంది అన్నది సంపూర్ణంగా గ్రహించి తెలుగుదేశం పార్టీకి చర్మగీతం పాడినందుకు మరలా శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆ చర్మగీతం పాడిన ప్రజానీకానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరించిన ప్రజానీకానికి హృదయపూర్వకంగా చేతులు జోడించి సవినీయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అభ్యర్థులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి మా కృతజ్ఞతావందనాలు తెలియజేస్తా ఉన్నాను. వారందరికీ శుభాకాంక్షలు కూడా, అంటే వారు ఇంకా రిజల్ట్ రానప్పటికీ నేను నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే 10కి 10 మంది ఎమ్మెల్యేలు మేము గెలుస్తున్నాం, వారందరికీ శుభాకాంక్షలు కూడా పార్టీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను. There is no doubt in it. No cross voting has been done yesterday. As far as my political knowledge is concerned, it has not been done.